నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని మ్, లోతుగా పరిశీలిద్దాం. మనందరికీ తెలిసిన ఒక పదం ప్రశాంతత. కాని ధ్యాన మార్గంలో దీనికి ఉన్న అర్థం మనం సాధారణంగా అనుకునేదానికన్నా చాలా లోతైనది. అవును. ఇది కేవలం మనసు నిశ్శబ్దంగా ఉండటం కాదు. సరిగ్గా అదే. మనకు అందిన ఒక మూల గ్రంథం ప్రకారం ఇది జ్ఞానోదయానికి దారితీసే ఒక కీలకమైన నైపుణ్యం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ప్రశ్న తలెత్తుతుంది. మనం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు, అంటే ఒకే విషయంపై మనసును కేంద్రీకరించడానికి చూసినప్పుడు, మనసు ప్రశాంతంగా ఉండటానికి బదులుగా ఎందుకు మరింత అలసిపోయినట్లు, ఒక రకమైన ఆందోళనకు గురైనట్లు అనిపిస్తుంది. ఈ విరోధాభాస వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది చాలామంది సాధకులు ఎదుర్కొనే ఒక ప్రాథమిక సవాలు. ఈ గ్రంథం చెప్పేదేంటంటే, ఆ అలసటను, ఆ అశాంతిని అర్థం చేసుకుని, దాన్ని అధిగమించడమే అసలైన ప్రశాంతత. ఇదొక నిష్క్రియాత్మక స్థితి కాదు, ఒక చురుకైన ప్రక్రియ. ఇది లోతైన ధ్యానస్థితులకు పునాది ఎలా వేస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, చురుకైన ప్రక్రియ అన్నారు. అంటే ప్రశాంతంగా ఉండటానికి కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్నమాట. సాధారణంగా ప్రశాంతత అంటే ఏమీ చేయకుండా ఉండడం అనుకుంటాం గదా. నిజమే. కానీ ఈ గ్రంథం ప్రకారం ప్రశాంతత అనేది ఒక ఫలితం. దాన్ని సాధించడానికి ఒక ప్రక్రియ అవసరం. అందుకే దీన్ని పస్సద్దీ సంబోధ్యంగా అన్నారు. అంటే జ్ఞానోదయానికి దారితీసే ప్రశాంతత అనే కారకం. ఇది జ్ఞానోదయం పొందడానికి అవసరమైన 7 లక్షణాలలో ఒకటి. ఓ, ఏడింటిలో ఒకటా? అవును. ఇది ఏదో ఐచ్ఛికంగా సాధించేది కాదు. ఆ మార్గంలో ఇది ఒక తప్పనిసరి మెట్టు. దీని ప్రధాన లక్ష్యం మనస్సులోని అశాంతిని, శరీరంలోని అలసటను చల్లబరచడం లేదా ఉపశమనం కలిగించడం. పాసిఫికేషన్ అనే పదం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఆ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రశాంతత అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు, ఒక సమస్యను పరిష్కరించే సాధనం లాంటిది. ఈ గ్రంథం ఈ సాధనాన్ని ఇంకా విడమర్చి చూపిస్తుందా? అవును, చాలా స్పష్టంగా. ప్రశాంతతలో 2 విభాగాలున్నాయని చెబుతోంది. ఒకటి శరీరానికి, మరొకటి మనసుకు సంబంధించింది. ఈ విభజనను అర్థం చేసుకుంటే ధ్యానంలో మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో గుర్తించడం సులభం అవుతుంది. శరీరం, మనసు, ఈ విభజన ఆలోచింపజేస్తోంది. సాధారణంగా మనం ప్రశాంతతను ఒకే అనుభూతిగా చూస్తాం. మనసును శాంతపరచడం గురించి మనం చాలా విన్నాం. కాని ఈ గ్రంథం శరీర ప్రశాంతతకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది? ఎందుకంటే శరీరం, మనసు విడదీయరానివి. ఒకటి అశాంతితో ఉంటే రెండవది కూడా దాని ప్రభావానికి లోనవుతుంది. మొదటిది కాయపస్సద్దీ అంటే శరీర ప్రశాంతత. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని ధ్యానం చేసే భిక్షువులకు లేదా సాధకులకు ఇది ఎంత పెద్ద సవాలో ఒక్కసారి ఊహించండి. శరీరంలో నొప్పి, తిమ్మిరి, అలసట ఇవి మొదలైనప్పుడు మనసు సహజంగానే దానిమీదకు వెళ్ళిపోతుంది. ఏకాగ్రత అసాధ్యమవుతుంది. నాకు తెలిసిన ఒక సీనియర్ సాధకుడు చెప్పేవారు, మొదటి కొన్ని సంవత్సరాలు ఆయన ధ్యానమంతా తన మోకాల నొప్పితో యుద్ధం చేయడానికే సరిపోయిందని. అవును, శరీరం శాంతించినంతకాలం మనసు యుద్ధరంగంలోనే ఉంటుంది. ఇది చాలా మందికి అనుభవమే. 5 నిమిషాలు కూర్చోగానే కాళ్ళు లాగడం, నడుం నొప్పి రావడం, ఇలాంటివి మనస్సును వెంటనే పక్కదారి పట్టిస్తాయి. అంటే మనస్సును శాంతింపచెయ్యాలనే పెద్ద లక్ష్యానికి ముందు ఈ చిన్న శారీరక అడ్డంకులను తొలగించుకోవాలన్నమాట. సరిగ్గా. అందుకనే ముందు శరీరాన్ని శాంతింపచేయడం, దాన్ని స్థిరపరచడం ముఖ్యం. ఇక రెండవది చిత్తపస్సద్ధి అంటే మనోప్రశాంతత. ఇది చాలా లోతైనది మరియు సూక్ష్మమైనది. మనస్సును ఒకే విషయంపై, ఉదాహరణకు శ్వాస మీద నిలపడానికి ప్రయత్నించినప్పుడు కేవలం ఆలోచనలు రావడం మాత్రమే కాదు, అంతకంటే లోతైన ఒక అశాంతి, ఒక రకమైన కంపనం మొదలవుతుంది. మనసు ఒకే చోట ఉండటానికి ఇష్టపడదు. దాన్ని బలవంతంగా ఉంచినప్పుడు అది ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంది. ఆ ఒత్తిడిని, ఆ అంతర్గత కంపనాన్ని తగ్గించడమే చిత్తపస్సద్ధి. హా, కంపనం అనే పదం, అది వినగానే నాకు గుర్తొచ్చింది. కొన్నిసార్లు ముఖ్యమైన పనిమీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించినప్పుడు బయటకు ప్రశాంతంగా ఉన్నా లోపలేదో తెలియని టెన్షన్, ఒక వైబ్రేషన్ లాంటిది ఉంటుంది. మీరు చెప్పేదదేనా? ఆ పరిస్థితిని వర్ణించడానికి ఇది సరైన పదమనిపిస్తోంది. అసలది ఎందుకొస్తుంది? ఇక్కడున్న అసలు ఆసక్తికరమైన విషయమిదే. ఈ గ్రంథం ప్రకారం మనస్సు యొక్క సహజ స్వభావం ఒక విషయం మీద నిలకడగా ఉండటం కాదు. ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మ మీదకు దూకే కోతిలాగా అనేక విషయాల మీదకి జారుకుంటూ వెళ్లడం దాని ఏల్పు. హహా, నిజమే. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే
ఇది మన సోషల్ మీడియా ఫీడ్ను స్క్రోల్ చేయడం లాంటిది. మన మెదడు కొత్త సమాచారం కోసం, కొత్త ఉద్దీపనల కోసం నిరంతరం వెతుకుతూ ఉంటుంది. రోజంతా మనం చేసేది అదే. ఒక పని చేస్తూ మరో దాని గురించి ఆలోచిస్తాం. నిజమే. ఒక పాట వింటూనే రేపటి మీటింగ్ గురించి లేదా సాయంత్రం ఏం తినాలో అని ఆలోచిస్తాం. ఇది సహజం. ఖచ్చితంగా. అయితే ధ్యానంలో మనం దానికి వ్యతిరేకంగా వెడతాం. ఆ స్క్రోలింగ్ను ఆపి ఒకే పోస్ట్పై దృష్టి పెట్టమని మనసును అడుగుతున్నాం. దాని స్వేచ్ఛను హరించినట్లుగా అది భావిస్తుంది. ఆ ప్రతిఘటనే ఈ గ్రంథం ప్రకారం అలసట, దుఃఖం మరియు కంపనంగా వ్యక్తమవుతుంది. ఓ అంటే ఏకాగ్రత కష్టంగా అనిపించడం అనేది మన వైఫల్యం కాదు, అది మనసు యొక్క సహజ ప్రతిచర్య. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనసు చలించినప్పుడు అయ్యో నేను ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాను అని నిందించుకోవడం మానేసి దీని ఒక టెక్నికల్ సమస్యగా చూడాలన్నమాట. ఒక కండరాన్ని వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి వచ్చినట్టు మనసును కేంద్రీకరించినప్పుడు ఈ కంపన వస్తుందని అర్థం చేసుకోవాలి. సరిగ్గా అదే. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే సాధకులకు తమ మీద తమకే ఉన్న నిరాశ, విసుగు చాలా వరకు తగ్గుతాయి. ఆ ప్రతిఘటనతో పోరాడటం కాదు, దానిని అర్థం చేసుకుని నెమ్మదిగా, సున్నితంగా శాంతింపచేయాలి. అందుకే ప్రశాంతతో ఒక కారకం, ఒక నైపుణ్యం అన్నారు. ఈ అవగాహన చాలా బాగుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో వివరిస్తుంది. మరి ఎలా దీనిని ఎదుర్కోవాలి? ఆ కంపనాన్ని లేదా ప్రతిఘటనను ఎదుర్కొన్నప్పుడు సాధకుడు ఏమి చేయాలో ఈ గ్రంథంలో ఏమైనా సూచనలు ఉన్నాయా? దాన్ని బలవంతంగా అణచివెయ్యాలా లేక పట్టించుకోకుండా వదిలేయాలా? చాలా మంచి ప్రశ్న. గ్రంథం ప్రకారం బలవంతం లేదా పోరాటం పనిచెయ్యం. అలా చేస్తే ఆ కంపనం మరింత పెరుగుతుంది. దానికి బదులుగా ఇది సున్నితమైన ఒప్పించే ప్రక్రియ లాంటిది. ఉదాహరణకు, మనసు శ్వాసమీద నిలవకుండా పదే పదే వేరే ఆలోచనల వైపు వెళుతోందనుకుందాం. దాన్ని గద్దించి వెనక్కి లాగడానికి బదులుగా ఆ శ్వాసలోనే ఏదైనా ఆనందాన్ని, సుఖాన్ని గమనించమని సూచిస్తారు. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు కలిగే చల్లదనం లేదా బయటకు వచ్చినప్పుడు కలిగే వెచ్చదనం, ఇలా ఏదో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి మీద దృష్టి పెట్టాలి. అంటే మనసును ఆకర్షించాలన్నమాట. ఒక పని చెయ్యమని బలవంతం పెట్టే బదులు ఆ పనిని ఆసక్తికరంగా మార్చి దానంతట అదే వచ్చేలా చేయడంలాంటిదా? ఖచ్చితంగా. మనసు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది, దుఃఖం నుండి పారిపోవాలని చూస్తుంది. ఆలోచనల ప్రపంచం చాలా అలసటను కలిగిస్తుంది. దానికి బదులుగా శ్వాసమీద ఏకాగ్రత పెట్టడం వల్ల కలిగే ప్రశాంతత, సుఖం ఎంత బాగుంటుందో మనసుకు రుచి చూపించాలి. ఒకసారి ఆ ప్రశాంతతలోని సుఖం దానికి అర్థమైతే అది ఇక బయటకు వెళ్లడానికి ఇష్టపడదు. సరే. అది క్రమంగా శాంతిస్తుంది. ఇది జయించడం కాదు, లొంగదీసుకోవడం. ఆందోళనను, అలసటను తొలగించి దాని స్థానంలో ప్రీతిని, ఆనందాన్ని నింపడం ద్వారా ప్రశాంతతను సాధించాలి. అద్భుతం. అంటే ఈ ప్రశాంతత కేవలం కాసేపు హాయిగా అనిపించడం కోసం కాదు, దీనికి ఇంకా పెద్ద లక్ష్యముంది. మీరు ముందే దీని ఒక వారధి అన్నారు. ఈ కంపనాన్ని అధిగమించడం, ఈ వారధిని దాటడం ఎందుకంత ముఖ్యం? ఈ వారధికి అవతలి వైపేముంది? దీనికి చాలా పెద్ద లక్ష్యముంది. ఈ ప్రశాంతత అనేది ఉన్నత ధ్యానస్థితులకు ఒక ప్రవేశద్వారం లాంటిది. ప్రవేశద్వారమా? అవును. ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది, మనసులో ఈ అలసట, కంపనం ఉన్నంతవరకు ధ్యాన అంటే లోతైన ధ్యానస్థితి లేదా ఉన్నత జ్ఞానం పొందడం అసాధ్యం. ఇందుకు ఒక మంచి ఉదాహరణుంది. కదిలే పునాది మీద పెద్ద భవనాన్ని నిర్మించలేం కదా. నిర్మించలేం. పునాది ఎంత బలంగా, స్థిరంగా ఉంటే దానిమీద కట్టే భవనం అంత ఎత్తుకు, అంత పటిష్టంగా ఉంటుంది. అలాగే చలించే, కంపించే మనసు అనే పునాది మీద ఉన్నత జ్ఞానాన్ని నిర్మించలేం. సరిగ్గా. ప్రశాంతత అనేది ఆ పునాదిని స్థిరపరిచే ప్రక్రియ. అది లేకుండా ఏకాగ్రత, వివేకం వంటివి నిలబడవు. ముందుగా మనసును ఒక స్థాయికి తీసుకువచ్చి దాన్ని స్థిరపరిచిన తర్వాతే అసలైన ప్రయాణం మొదలవుతుంది. సరే, పునాది స్థిరపడింది అనుకుందాం. ఆ తర్వాత అనుభవంలో తేడా ఎలా ఉంటుంది? అంటే కంపనం లేని మనసుకు, సాధారణ మనసుకు మధ్య అనుభవంలో తేడా ఎలా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. సాధారణ మనసు ఎప్పుడూ మనల్ని లాక్కెళ్తూ ఉంటుంది. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, వాటి ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం. మనసు మన యజమానిలా ప్రవర్తిస్తుంది. అవును. కాని ప్రశాంతతను సాధించినప్పుడు ఆ మనసు
ఒక పదునైన సాధనంలా మన చేతికి వస్తుంది. అది నిశ్చలంగా, స్పష్టంగా, చాలా శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు మనసు మనల్ని నియంత్రించడం మానేసి మనం మనసును మనకు కావలసిన విధంగా ఉపయోగించుకోగలుగుతాం. అలలు లేని సరస్సులో అడుగున ఉన్నది కూడా స్పష్టంగా కనిపించినట్లు నిశ్చలమైన మనసుతో వస్తువుల యొక్క యథార్థ స్వభావాన్ని చూడగలుగుతారు. ఈ స్థితిలోనే లోకోత్తర జ్ఞానం సాధ్యమవుతుందా? ఈ పదం వినడానికి చాలా గంభీరంగా ఉంది. అంటే ఏమిటది? అవును, ఈ ప్రశాంతమైన నిశ్చలమైన మనసుతోనే లోకోత్తర జ్ఞానం సాధ్యమవుతుంది. అంటే ఇది పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు, లేదా ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పే జ్ఞానం కాదు. ఇది వస్తువుల నిజ స్వరూపాన్ని, వాటి అనిత్యతను, వాటిలో శాశ్వతమైన నేను అనేది ఏదీ లేదనే సత్యాన్ని నేరుగా అనుభవించడం ద్వారా కలిగే ఒక అంతర్దృష్టి. ఓ ఆ ప్రశాంతమైన మనసు అనే సూక్ష్మదర్శినితో మాత్రమే ఈ లోతైన సత్యాలు కనిపిస్తాయి. ఇది సాధారణ లౌకిక జ్ఞానం కాదు, విముక్తి మార్గానికి దారితీసే అతీంద్రియ జ్ఞానం. అంటే మనం ధ్యానంలో ప్రశాంతత కోసం వెతుకుతాం, కాని ఈ గ్రంథం చెప్పేది ఏమిటంటే ఆ ప్రశాంతతే ఒక సాధన, ఒక నైపుణ్యం. అలసిపోవడం, చలించడం అనేవి అడ్డంకులు కాదు, అవి ఆ సాధనలో భాగమే. ఈ ఒక్క మార్పు మన ధ్యాన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఈ అవగాహనతో ధ్యానం చేసినప్పుడు మనస్సు యొక్క ప్రతిఘటనతో పోరాడటానికి బదులుగా దానిని సున్నితంగా శాంతింపజేయడంపై దృష్టి పెట్టవచ్చు. మనస్సును శత్రువుగా కాకుండా దారి తప్పిన మిత్రుడిలా చూసి దాన్ని నెమ్మదిగా సరైన మార్గంలోకి తీసుకురావాలి. ఇందులో శరీర ప్రశాంతత, మనోప్రశాంతత అని రెండు భాగాలుంటాయి. ముఖ్యంగా ఆ మనసు కంపించడం అనే భావన ఏకాగ్రత సాధనలో మనం ఎందుకు ఇబ్బంది పడతామో చాలా అందంగా వివరిస్తుంది. అది మన తప్పు కాదు, మనసు యొక్క సహజ స్వభావం. చివరగా ఈ ప్రశాంతత అనేది కేవలం ఒక అనుభూతి కాదు, లోతైన జ్ఞానానికి ఒక తప్పనిసరి పునాది అని అర్థమైంది. అవును, అది పునాదిరాయి. అది లేకుండా తర్వాతి దశలైన ఏకాగ్రత అంటే సమాధి మరియు వివేకం అంటే ప్రజ్ఞ సాధ్యం కావు. ఇది జయించడం గురించి కాదు, శాంతపరచడం గురించి. ఆ శాంతిలోనే జ్ఞానం ఉదయిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఈ చర్చ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళుతున్నాను. ఈ మూల గ్రంథం ప్రశాంతతను జ్ఞానోదయానికి దారితీసే 7 కారకాలలో ఒకటిగా పేర్కొంది. అంటే ఇది 7లో ఒకటి మాత్రమే. ఈరోజు మనం పునాది గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ పునాది మీద నిర్మించబడే మిగిలిన 6 కారకాలేమిటి? ఉదాహరణకు ఏకాగ్రత, వివేకం, ఉత్సాహం వంటివి ఈ ప్రశాంతత అనే పునాదితో ఎలా సంబంధం కలిగి ఉంటాయి? ఈ ప్రశాంతమైన మనసును ఉపయోగించి తర్వాత దశలకు ఎలా వెళ్ళాలి? దీని గురించి ఆలోచించండి.